హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం 7 బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్స్ గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. వితౌట్ ఎనీ డిలే లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 7 ఐడెంటిటీ. ఈ మూవీలో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది టోవినో థామస్ అండ్ త్రిషా గారు. ఇక 2 hours 35 minutes రన్ టైంతో G5లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, క్లాత్ స్టోర్లో వర్క్ చేసే అమర్ అనే వ్యక్తి ఆ షాప్కి వచ్చే అమ్మాయిలను సీక్రెట్గా వీడియో తీసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఈ విషయం తెలిసిన బాధితులు ఆ అమర్ని దహనం చేస్తారు. సో ఈ హత్య తర్వాత స్కెచ్ ఆర్టిస్ట్ అయిన హరన్ అలియాస్ టోవినో థామస్ అండ్ అలీషా అలియాస్ త్రిషా గార్ల జీవితాలను ఈ సంఘటన ఎలాంటి మలుపు తిప్పిందనేదే స్టోరీ. కొన్ని చోట్ల కాస్త స్లో పేస్డ్గా ఉంటుంది, బట్ స్టిల్ ఒకసారి పక్కా ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్. స్ట్రీమింగ్ ఆన్ G5. నెంబర్ 6 సూక్ష్మదర్శిని. మలయాళంలో చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ పెద్ద హిట్గా నిలిచింది. ఇక 2 hours 22 minutes రన్ టైంతో ఇప్పుడు జియో హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, ప్రియా అలియాస్ నజ్రియా గారు హౌస్ వైఫ్గా తన ఫ్యామిలీతో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. అదే టైంలో బేకరీ ఓనర్ అయిన మాన్యువల్ అలియాస్ బాసిల్ జోసెఫ్ వాళ్ళ అమ్మగారితో ప్రియా పక్క ఇంట్లో దిగుతాడు. బట్ పక్క ఇంట్లోనే ఉంటున్న ప్రియాకి మాన్యువల్ ఏదో తప్పు చేస్తున్నాడనే డౌట్ వస్తుంది. సో ప్రియా తన స్టైల్లో ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో ప్రియాకి ఎలాంటి నిజాలు తెలిసాయి, అసలు ఇమాన్యువల్ ఏం చేస్తున్నాడు అనేదే స్టోరీ. మలయాళం మూవీస్ కాస్త స్లో పేస్డ్గా ఉంటాయి, బట్ పక్కా ఎండ్లోపు సాటిస్ఫై అవుతాం. ఈ మూవీ కూడా అంతే, వర్త్ వాచింగ్. ఏ గుడ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్. స్ట్రీమింగ్ ఆన్ హాట్స్టార్. నెంబర్ 5 డబ్బా కార్టెల్. ఇది ఒక వెబ్ సిరీస్. ఇందులో షబానా ఆజ్మీ, జ్యోతిక, శాలిని పాండే గారు లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ మొత్తం 7 episodes నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ సిరీస్ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఓ ఫార్మా కంపెనీలో తయారు చేసిన డ్రగ్స్ వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. సో ఈ కేసుని ఫుడ్ అండ్ డ్రగ్స్ ఆఫీసర్ అయిన పారక్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. అదే టైంలో అనుకోకుండా ఈ కేసులో డబ్బా బిజినెస్ చేస్తున్న రాజీ అలియా శాలిని పాండే అండ్ మాలా చిక్కుకుంటారు. సో ఈ మాఫియా వెనుక ఉంది ఎవరు, అసలు ఆ ఫార్మా కంపెనీతో ఈ అమ్మాయిలకున్న సంబంధం ఏంటి అనేదే స్టోరీ. ఒక ఫుడ్ బిజినెస్తో డ్రగ్స్ కేసు రిలేట్ చేసి మంచి ఎంగేజింగ్గా తీశారు. డోంట్ మిస్ ఇట్. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, బట్ బ్రేకింగ్ బ్యాడ్ కాంటెక్స్ట్ ఇష్టం లేని వాళ్ళు కాస్త ఇబ్బంది పడొచ్చు. నెంబర్ 4 ది స్మైల్ మ్యాన్. ఈ మూవీలో లీడ్ రోల్లో యాక్ట్ చేసింది శరత్ కుమార్ గారు. ఆయన 150th మూవీ ఇది. ఇక 2 hours 1 minute రన్ టైంతో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, చిదంబరం అలియాస్ శరత్ కుమార్ గారు ఒక సీనియర్ CID ఆఫీసర్. 5 years బ్యాక్ కిల్లర్ని పట్టుకునే ప్రయత్నంలో తనకి ఆల్జైమర్స్ డిసీజ్ అటాక్ అవుతుంది. అదే టైంలో కిల్లర్ మళ్ళీ మర్డర్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఆల్జైమర్స్ని అధిగమించి చిదంబరం కిల్లర్ని పట్టుకున్నాడా లేదా అనేదే స్టోరీ. మూవీ కాస్త స్లో పేస్డ్గా ఉంటుంది, బట్ స్టిల్ ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. డిసప్పాయింట్ అయితే ఎవరు. స్ట్రీమింగ్ ఆన్ ఆహా. నెంబర్ 3 ద సీక్రెట్ ఆఫ్ శిలేదార్స్. ఇది ఒక హిందీ వెబ్ సిరీస్. ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇక టోటల్ 6 episodes ఒక్కో ఎపిసోడ్ అరౌండ్ 30 to 40 minutes రన్ టైంతో జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ సిరీస్ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, జడ్జి అయిన శ్రీకాంత్ దీక్షిత్ అలియాస్ దిలీప్ ప్రభావల్కర్ ఛత్రపతి శివాజీకి సంబంధించిన నిధి కోసం రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో శిలేదార్ వంశానికి చెందిన డాక్టర్ రవి భట్ కోసం తెలుసుకుంటాడు. ఆ నిధికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ డాక్టర్ రవికి చెప్పేలోపే తాను చనిపోతాడు. సో ఆ తర్వాత నుంచి డాక్టర్ రవి భట్ కొంతమంది హెల్ప్తో నిధిని వెతకడం స్టార్ట్ చేస్తాడు. సో వాళ్ళు చివరికి నిధిని కనిపెట్టగలిగారా లేదా, దానికోసం వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి అనేది స్టోరీ. ఫస్ట్ ఎపిసోడ్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది, బట్ సెకండ్ ఎపిసోడ్ నుంచి ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది. ఏ మస్ట్ వాచ్ సిరీస్ అని చెప్తానండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్. స్ట్రీమింగ్ ఆన్ హాట్స్టార్. నెంబర్ 5 ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. ఇది కూడా ఒక వెబ్ సిరీస్. టోటల్ 8 episodes ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ ½ an hour రన్ టైంతో జియో హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ సిరీస్ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, విశ్వక్సేన్ అలియాస్ ఆశుతోష్ రాణా ఒక సైంటిస్ట్. తనకు చెందిన ప్రాపర్టీస్ని మోక్ష అనే ఐలాండ్లో భద్రపరిచి తాను చనిపోతాడు. దీంతో ఆయన టీం తన ఫ్యామిలీ మెంబర్స్ని ఆ ఐలాండ్కి పిలిచి ఎవరైతే 1 week స్టే చేస్తారో వాళ్ళకి ఆస్తి దక్కుతుంది అని చెప్తారు. సో ఇంతకీ తన ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఐలాండ్కి వెళ్ళారా లేదా, వెళ్తే అక్కడ ఏం జరిగింది అనేదే స్టోరీ. ఫస్ట్ 2 episodes కాస్త స్లో పేస్డ్గా ఉంటుంది, బట్ మెల్లిగా ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది. అండ్ ఈ సిరీస్ ఫ్యామిలీతో చూడలేం, చాలా చోట్ల అడల్ట్ కంటెంట్ ఉంటుంది. స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్. నెంబర్ 1 రేఖా చిత్రం. ఈ మూవీ మలయాళంలో మంచి హిట్ అయింది. ఈ మధ్యనే తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఇక 2 hours 20 minutes రన్ టైంతో సోనీ లివ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అండ్ మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, రాజేంద్రన్ అనే వ్యక్తి ఒక అడవిలోకి వెళ్ళి తాను కూర్చున్న చోట 1985లో ఒక అమ్మాయిని పూడ్చిపెట్టామని ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమ్ చేసి చెప్తాడు. ఆ తర్వాత తనకు తానే షూట్ చేసుకుని చనిపోతాడు. సో అతను ఎందుకు అలా షూట్ చేసుకున్నాడు, ఇంతకీ ఆ పూడ్చిపెట్టిన అమ్మాయి ఎవరు, అండ్ ఈ కేసుని పోలీసులు సాల్వ్ చేశారా లేదా అనేదే స్టోరీ. రీసెంట్గా వచ్చిన బెస్ట్ మలయాళం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇది. సో డోంట్ మిస్ ఇట్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్. స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్.
సో ఇవి అండి 7 రీసెంట్ ఓటీటీ సస్పెన్స్ థ్రిల్లర్స్. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. అండ్ మీ కనుక మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.